తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో అయితే అష్ట దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. కామారెడ్డిలో ఇప్పటికే కార్లు కొట్టుకుపోవడం మనం చూసాం. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి సంఘటనలే కనబడుతున్నాయి. కార్లు ఏంటండి కాలువలో నుంచి దూరం వెళ్ళిపోతున్నాయి. ఇన్ని వరదల 42 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో నమోదైతే ఇటు మెదక్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితిని చూసి దీంతో పాటుగా మళ్ళీ వాతావరణ శాఖ అధికారి ఇటువంటి హెచ్చరికలన్నింటినీ కలగలిపి అక్కడ అధికారులు ఒక సంక్లిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో వాగులు, వరదలు, నదులు మొత్తం కూడా ఉప్పొంగిపోతున్నాయి. భారీగా వరద నీరు చేయడంతో మెదక్ కామారెడ్డిలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కామారెడ్డి, మెదక్ రెండు జిల్లాలు కూడా అష్టదిగ్బంధాలు చిక్కున్నాయి. రాకపోకలు నిలిపివేశారు. అయితే అటు హైదరాబాద్ వచ్చేటువంటి మార్గం మొత్తం కూడా కంప్లీట్ గా మెదక్ నుంచి హైదరాబాద్ కానివ్వండి, కామారెడ్డి టు హైదరాబాద్ కంప్లీట్ దారులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. సో రేపు మెదక్ మరియు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజ్ అనేవి కూడా బంద్ కి అటు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు, సెలవు ప్రకటించారు. సో కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో కామారెడ్డి జిల్లాలో కూడా రేపు స్కూల్స్ మరియు కాలేజ్ అన్ని కూడా క్లోజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో ఏంటి రేపు జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ కామారెడ్డి జిల్లాలో స్కూల్స్ మరియు కాలేజ్ కి సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున ఇంకా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మరో 2-3 గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇటు మెదక్తో పాటు కామారెడ్డి రెండు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం ఒక చోట, మరికొన్ని చోట్ల ఇంకొక లెక్కలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణం గురించి మాట్లాడుకుంటే హెవీ రెయిన్ఫాల్ నమోదవుతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. దాంతో ఇప్పటికీ జారీ చేస్తుంది. ఇంకొక 2-3 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అంటే అల్పపీడన ప్రభావం, అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారుతోంది అనే చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ క్రమంలోనే కామారెడ్డిలో అత్యధికంగా 42 సెంటీమీటర్లు, సుమారుగా 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇదే కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి ఐడిఓసి లొకేషన్లో ఏకంగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం ఇక్కడే కాదు, మరికొన్ని అంటే బికనూరు కావచ్చు, దాంతోపాటు మెదక్లోని సర్దానాకి సంబంధించి హవేలీ, ఘన్పూర్ ఈ ప్రాంతంలో కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి పాత రాజంపేట ఇక్కడ సుమారుగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్లోని హవేలీ నగర్ దగ్గర మళ్ళీ నాగాపూర్ ఈ ప్రాంతం దగ్గర 23 సెంటీమీటర్లు, సుమారుగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి మళ్ళీ కామారెడ్డికి లింగంపేటలో 21 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఎక్కడ చూసినా 21 సెంటీమీటర్లకు పైగానే నమోదైన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే ఇటు మున్నేరు కావచ్చు, మానేరు కావచ్చు, దాంతోపాటు ఇటు మంచిరా కావచ్చు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు మనం రిపోర్ట్స్ చూసాం. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సచిన్, పోచారం రిజర్వాయర్ అండ్ పస్పేరు వాగు రెండు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్లో పస్పేరు వాగు ఏకంగా అక్కడ బ్రిడ్జిని తాకుతూ, ఆ వరద ప్రవాహం మొత్తం కూడా పైన రూఫ్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. సో రామాయంపేట దగ్గర కూడా బ్రిడ్జ్ దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఉండడంతో రాకపోకల్ని కంప్లీట్గా నిలిపేశారు అధికారులు. సో ఇప్పుడు 2 జిల్లాల్లో కూడా మరో 2-3 గంటల్లో భారీ వర్షం నమోదే అవకాశం ఉందట. కామారెడ్డి లేక కార్లు కొట్టుకోవడం మనం చూసాం. ఇంకా సిచ్యువేషన్ ఆ రకంగానే ఉంది, ఏమాత్రం కంట్రోల్లోకి రాలేదు. చాలా చోట్ల గల్లంత అయిపోయారు, చాలా చోట్ల అక్కడ కార్లు కొట్టుకుపోయాయి. కార్లతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ కలగలిపి రేపు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, దానిపై అప్డేట్స్ ఏంటి? రేపటి రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఐఎమ్ జస్ట్ సార్టింగ్ అవుట్, దాన్ని నేను బయట తీసే ప్రయత్నం చేస్తున్నాను. రేపటికి సంబంధించి మాట్లాడుకుంటే మనోజ్, రేపు సిచ్యువేషన్ కూడా కాస్త భయంకరంగానే ఉండే అవకాశం, అంటే ఇంతగా ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్ కాస్త పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ చూసాం, కానీ రేపటి గురించి మాట్లాడుకుంటే ఇంకొక 24 గంటలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే బహుశా ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఇటు యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మంతో పాటు ఇటు మంచిర్యాల్ ఈ ప్రాంతాల మీద కాస్త ఉండే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ ఆ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రేపు కాస్త భారీగానే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు జోగులాంబ, గద్వాల జిల్లాలో కావచ్చు, నారాయణపేటలో కావచ్చు, అదే యాదాద్రి
అంటే తూర్పు యాదాద్రి జిల్లాలో కావచ్చు, దాంతోపాటు మెహబూబాద్ జనగాంలోని ఇటు ఆగ్నేయ జనగాంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం సూర్యాపేటకు సంబంధించి వాయువ్య సూర్యాపేట కావచ్చు, మెహబూబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈశాన్య మెహబూబాద్ అలాగే ఖమ్మానికి సంబంధించి ఇటు పశ్చిమ ఖమ్మానికి బహుశా పశ్చిమ వాయువ్యం ఆ ప్రాంతంలో కాస్త వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది కాస్త రిపోర్ట్స్ బట్టి చూస్తూ ఉంటే. దాంతోపాటు ఆగ్నేయ ఖమ్మానికి సంబంధించి కూడా రేపు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి అంటే 28వ తారీఖు గురించి మాట్లాడుకుంటే కనుక మెదక్ మరియు కామారెడ్డిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 42 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భారీ వర్షపాతం నమోదైంది ఈ ప్రాంతాల్లోనే. ద బిగ్గెస్ట్ రైన్ ఫాల్ గా మనం పరిగణించాలి. సో ఇక్కడ రేపు ఇంకా ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? సో ఈ రోజు ఇంకా ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? రైట్, ఈ రోజు ఇంకా సహాయ చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చీకటి పడుతోంది కాబట్టి సహాయక చర్యలకి కాస్త ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది మనం చూసాం మున్నేరువాగు ఉప్పొంగి ప్రవహించిన సందర్భంలో అప్పుడు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయనేది. బట్ ఇప్పుడు అప్పుడు మున్నేరుకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం మనం చూసాం. బట్ ఈ ఏడాది చూసుకున్నప్పుడు అంటే ఈసారి వర్షాకాలం చూసుకున్నప్పుడు ఇప్పుడు కామారెడ్డి కావచ్చు, మెదక్కి సంబంధించి అక్కడున్న వాగులు కావచ్చు, లేకపోతే వంకలు కావచ్చు, నదులు కావచ్చు, లేకపోతే నదీ పాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. గతంలో అంటే కొద్ది రోజుల క్రితం పడిన భారీ వర్షాలకై నిండుకుండని కాస్త తలపించిన పరిస్థితి. ఇప్పుడు కొద్ది గంటల్లోనే రిమెంబర్ ఇదంతా కూడా ఉదయం 8:30 నుంచి 11 గంటల 30 నిమిషాలు 1 గంట గురించి మాట్లాడుకున్న క్రమంలో మనోజ్ అప్పటికే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. బట్ ఆ తీవ్రత మాత్రం కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటంటే ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఆ భారీ వర్షం ప్రభావం ఇటు దిగువనున్న ప్రాంతాల మీద మనకు కనిపిస్తోంది. నిజామాబాద్కి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతం నిజామాబాద్, మెదక్ ఈ బెల్ట్లో చూసుకున్నప్పుడు కాస్త ఇంపాక్ట్ ఉంది. కామారెడ్డికి సంబంధించి కూడా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇలా ఇంటి గుమ్మం దాటి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు అన్న చందంగానే ఉందనే చెప్పుకోవచ్చు. రెండు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రేపు కూడా మనోజ్ ఇదే పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మెదక్కి సంబంధించి అంటే ఇటు దక్షిణ మెదక్తో పాటు కామారెడ్డి మీద కూడా ఇంపాక్ట్ ఉంది. బట్ కామారెడ్డి మెదక్కి దాదాపు ఒకలాగే ఉండబోతోంది. బట్ మేడ్చల్లోని అంటే మేడ్చల్ మెదక్ సరిహద్దు ప్రాంతాల కాస్త ఇంపాక్ట్ ఉంది. అలాగే మెదక్కి సంబంధించి ఇటు ఈశాన్య మెదక్ మీద కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్లు బట్టి మనకు అర్థమవుతోంది. కానీ ఇప్పటికైతే మాత్రం భారత వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, కొన్ని ప్రాంతాలకు టైం వైజ్ బట్టి రెడ్ అలర్ట్ని, దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనోజ్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మెదక్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిశాయి. భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యం రెండు జిల్లాలకు కూడా రేపు స్కూల్స్ అండ్ కాలేజెస్ కి సెలవు ప్రకటించారు అధికారులు. సో ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మెదక్లో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 12 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది వరదల్లో. అటు కామారెడ్డిలో కూడా ఇదే స్థాయిలో కార్లు కొట్టుకుపోతున్నాయి, జనాలు కూడా చిక్కుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడ సహాయక చర్యలు కొనసాగించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ జిల్లాలకి ఇంకా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో 2-3 గంటల్లో అంటే ఆల్రెడీ నేను చెప్పడం మూలంగా 9 అటు నేను పదే చెప్తూ ఉన్నాను. ఇప్పటికే గంట గడిచిపోయింది, ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే. 9 భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందట. మరి ఈ స్థాయిలో వర్షపాతం పడితే ఇప్పటికే 41 సెంటీమీటర్లు సుమారుగా కామారెడ్డిలో, ఇటు 26 సెంటీమీటర్లు మెదక్లో కురిసినటువంటి వర్షపాతానికే మెదక్, కామారెడ్డి రెండు జిల్లాలు కూడా అతలాకుతలం అవుతుంటే మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ ఉంటాయో కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరున్నటువంటి ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, మీరు ఏదైనా సమస్యలు చిక్కుకున్నారా, మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి, మీరు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మామా జర బాత్ भी मानो को నువ్వు సో
సో ప్రెసెంట్ మెదక్ నిజామాబాద్ సంబంధించి మెదక్ అండ్ కామారెడ్డి ఈ వర్ష ప్రభావం రాజన్న సిరిసిల్ల జిల్లాపై కూడా ఉంది. అక్కడ కూడా కొంతమంది మేకల కాసేటువంటి కాపర్లు గల్లంతైనట్టు తెలుస్తోంది. వారి కోసం సహాయక సిబ్బంది సెర్చ్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, మా ప్రతినిధి గంగారెడ్డి అని తెలుసుకుందాం. గంగారెడ్డి, కామారెడ్డిలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఈ వర్షాలు ఇంకా ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చాయి? కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా 12 కాలనీలు కూడా జలమయమైన పూర్తిగా చూడొచ్చు. కామారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారి ఇది, పూర్తిగా లింక్ రోడ్. ఇది జాతీయ రహదారికి 44కు లింక్ రోడ్ ఉంది. లింక్ రోడ్ వద్ద పూర్తిగా ఈ కాలనీ పెద్ద చెరువు పూర్తిగా నిండి ఇక్కడికి కాలనీలకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకోవచ్చు, ప్రధానంగా మనం కామారెడ్డి జాతీయ రహదారికి లింక్ అయ్యే రోడ్ ఇది. పూర్తిగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. దీనికి అంతకు సంబంధించి విద్యుత్ స్తంభాలు కూడా తెగిపోయిన పరిస్థితి. మొత్తంగా కూడా ఈ కాలనీలకు ఉండే ఎక్కువగా నీటి రావడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా బంద్ అయింది. దీంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇదైతే ఈ 12 కాలనీలు ఉన్నాయి. కాలనీలకు సంబంధించి పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీల ద్వారా వారిని తీసుకొస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం విజువల్స్. ఇక్కడ ఏదైతే పూర్తిగా ఈ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలతో పాటు పూర్తిగా ఒక పైన బిల్డింగ్ లో మరో 20 మంది కూడా అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఆ 20 మంది ఎవరైతే ఉన్నారో స్కూల్కు సంబంధించి ఆ స్కూల్లో అందరు కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఆ స్కూల్లో చిక్కుకున్న వారిని అందరూ కూడా రెస్క్యూ తెప్పించాలి అని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి, వారి బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు, కామారెడ్డిలో భారీ వర్షం నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఒక్కసారిగా అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా ఒక్కసారి కామారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూడొచ్చు, మొత్తంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా కాపాడాలి. ఇప్పటికే నిజాం సాగర్ మండలం అన్నసాగర్ వద్ద 10 మంది చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే దోమకొండ మండలం సంగమేశ్వర్లో కూడా ఒక కారు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. మరో కారును కూడా కామారెడ్డి రూరల్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ కారును కూడా జేసీబీ సాయంతో కారుని కూడా పక్కన బయటికి తరలించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా ఒకరు కూడా లేకపోవడం, ఈ వరదల కారణంగా పూర్తిగా ఈ కామారెడ్డి జిల్లా ప్రజలు అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి మొత్తంగా కామారెడ్డి పట్టణంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఏదైతే ఇప్పటి వరకు కూడా కామారెడ్డి పట్టణంలో భారీగా వర్షాలు కురవడం, ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ కావడం, 45 సెంటీమీటర్ల పైన వర్షం నమోదు కావడంతో దీనికి అంతటికి సంబంధించి బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ పోలీసు యంత్రాంగం మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు లేకపోవడమే దీనికి అందరికి కూడా ప్రధాన కారణం అని చెప్పేసి, మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కేవలం రెవెన్యూ కానీ ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి ఇతర అధికారులు ఎవరు కూడా లేకపోవడంతో పూర్తిగా ఇబ్బందులకు గురవుతుంది. జిల్లా కలెక్టర్ మాత్రం ఒకరే పూర్తి స్థాయిలో జిల్లా అంతటా కూడా తిరగాలంటే కష్టమవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నిజాం సాగర్ వైపు వెళ్ళినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. కామారెడ్డికి వచ్చే పట్టణానికి దారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా కామారెడ్డిలో చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడం, దీనికి అంతటికి సంబంధించి రహదారి పైన కూడా పొంగి పొర్లు పారుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి చూసుకోవచ్చు. మరోవైపు ఏదైతే భారీ వర్షాల కారణంగా ఇటు కామారెడ్డిలో పూర్తిగా చెరువులు కుంటలని నిండిపోయిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తానికి ఎవరైతే కూడా నీటిలో చిక్కుకున్న వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్స్ పూర్తిగా కాపాడుతున్నప్పటికీ కూడా ఇలాంటి వర్షం ఎప్పుడు కురవలేకపోవడం దీనికి అందరికీ ప్రధాన కారణం చెప్పచ్చు. స్కూల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు. చెప్పండి, మీరు ఏమైంది అసలు, ఏం పరిస్థితి అక్కడ? సార్ ఇక్కడ ఎక్రా స్కూల్ ఉన్నది సార్. అక్కడ స్టాఫ్ మా సిస్టరే, అక్కడ మా కజిన్ సిస్టర్ టీచ్ చేస్తారు. 4 మంది ఉన్నారు సార్ మా ఇంటి నుంచి. పొద్దున్న మాకు 9కి ఇట్లా తెలిసింది ఇక్కడ వర్షం ఇట్లా వచ్చింది, ఫ్లడ్స్ వచ్చినాయి కొంచెం నార్మల్గా. మేము వచ్చినాం సార్. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆఫీషియల్స్ ఉన్నారు. ఆఫీషియల్స్కి అడిగినాం, సార్ ఇక్కడ ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినారు, సార్ కొంచెం వెయిట్ చేయండి మేము చెప్తాను. పొద్దున్న నుంచి 6 అయిపోయింది సార్. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్లాన్ ఫ్రమ్ ది ఆఫీషియల్స్, దెర్ ఇస్ నో అప్డేట్ ఫ్రమ్ ది కలెక్టర్ ఆల్సో. అయితే చెప్పండి, ఈ రోజు ఆ సెలవు రోజు కావడం వల్ల ఎందుకు స్కూల్ వాళ్ళని మిమ్మల్ని పిలిచిరు? సార్ స్టాఫ్ కి పిలిచింది సార్, స్టూడెంట్ కి కాదు. అది స్కూల్ ప్రిన్సిపల్ తప్పు.
మిస్టర్ ఖాళీద్ ఎవరైతే స్కూల్ రన్ చేస్తున్నారు వాళ్ళది తప్పు. వాళ్ళు కావాలని స్టాఫ్ కి పిలిచినారు సార్. వాతావరణ శాఖ హెచ్చరించింది, ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరించిన నేపథ్యంలో స్కూలు యాజమాన్యాలు కూడా హాలిడే రోజు ఎందుకు తెరిపించినారు, దానికి ఎందుకు వెళ్ళారు మీరు అందరూ? సార్ స్టాఫ్ కి మన ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉన్నారో ఖాళీద్ ఆయన వాల్యుయేషన్ చేసిండు సార్, రూల్స్ కి ఆయన బ్రేక్ చేసి వాళ్ళకి పిలిపించిండు. స్టాఫ్ ఉన్నారు సార్, మొత్తం లేడీ స్టాఫ్ సార్. పొద్దున్న నుంచి 6 తినలే, వాళ్ళు డిహైడ్రేషన్ అయిపోతారు. కొంతమంది బీపీ పేషెంట్ ఉన్నారు, కొంతమంది షుగర్ పేషెంట్ ఉన్నారు. 18 మెంబర్స్ ఉన్నారు సార్, ఒక్క స్కూల్ నుంచి 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఆఫీషియల్స్ కి అడిగితే ఏం అప్డేట్ ఇస్తలేదు సార్. పొద్దున్న నుంచి 6 అయిపోయింది. మళ్ళీ వెదర్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ వర్షం పడుతుంది. వాళ్ళకి ఏం చేయాలి సార్? మీరు చేయారా సహాయకం? మీరు చెప్పండి సార్, లేకపోతే మేమే వెళ్ళిపోతాం. మొత్తానికి ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు సహాయక చర్యలు చేపట్టాలి. ఉదయం నుండి కూడా ఇక్కడ ఎవరిని కూడా పరామర్శించలేదు. స్కూల్లో హాలిడే రోజు కూడా స్కూల్ యాజమాన్యము అక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల దానికి అందరికీ కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి మొత్తంగా అధికార యంత్రాంగం అయితే పని చేయడం లేదని చెప్పి వాళ్ళు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా ప్రజలు అనవసరంగా అత్యవసరంగా ఉంటే తప్ప రావాలి, అనవసరంగా ఉంటే బయటికి రావద్దని చెప్పి హెచ్చరిస్తుంది. కానీ వారు ఎవరిని కాకుండా వర్షం తగ్గిందిలే అని బయటకు వచ్చి నీటిలో చిక్కుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసు యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ఈ నీటి ప్రాంతాలకు ప్రజలు రాకుండా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు నీటిలో చిక్కుకున్న వారందరినీ కూడా సహాయక చర్యలు చేపడుతుంది జిల్లా పోలీసు యంత్రాంగం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.